హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మనం ఎక్కడికైనా సరే గుడులకు వెళ్ళినప్పుడు అక్కడ కాస్త ప్రసాదం పెడతారు చూడండి, పులిహోర. ఆ పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అని మనం ప్రతి ఒక్కరం చాలా ఇష్టంగా తింటారండి. ఇంకాస్త పెడితే బాగుండు అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే సేమ్ మన చేతుల మీదుగా మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుని కడుపు నిండా తినచ్చండి. మనం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ప్రసాదాన్ని 10 మందికి పెట్టచ్చు. అది ఎలా చేయాలో, ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దాని గురించి ముందుగా ఫ్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో మెంతులు, గుండు మినప్పప్పు, ఆ తర్వాత కాస్త పచ్చెనపప్పు, ఇప్పుడు కొద్దిగానే ధనియాలు, ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని ఆ తర్వాత మిరియాలు కూడా వేసి, ఆ తర్వాత ఇప్పుడు మనం కాస్త జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఆవాలండి, అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి, ఇప్పుడు తెల్ల నువ్వులండి, అవి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసుకొని ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేదాకా సన్నమంట మీదనే వాడనివ్వాలండి. ఇవి ఎలా అంటే సన్నమంట మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటినైతే మనం బాగా వేగనిచ్చుకోవాలి. అప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఆ సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త పక్కన పెట్టి చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు మనం చింతపండు అండి, దాదాపు ఒక యాపిల్కాయ సైజ్ అంతా చింతపండు తీసుకునేసి దాన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా నాననిచ్చుకోవాలి. నానిన తర్వాత ఆ చింతపండుని ఈ టైప్లో బాగా పిసికి గుజ్జులాగా తీసుకోవాలండి. ఇది పల్చగా మాత్రం అస్సలే ఉండకూడదు. ఈ టైప్లో చిక్కగా మనం గుజ్జులాగా దీన్ని బాగా పిసకాలండి. పిసికి రెడీ చేసి ఏదైనా ఒక జాలి సహాయంతో ఒక బౌల్లోకి ఈ టైప్లో వంచుకొని ఇప్పుడు మనం దాని రసాన్ని ఏంటంటే కొంచెం చిక్కగా జ్యూస్ టైప్లో తీసుకోవాలండి. పల్చగా మాత్రం అస్సలే ఉండకూడదు. ఈ టైపు ఒక ట్రిప్ తీసిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ అదే బౌల్లో వేసుకునేసి మరి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ మాత్రం అస్సలే పోయొద్దండి, ఎందుకంటే ఇది చిక్కగా రావాలి కాబట్టి. ఇప్పుడు ఆ కొద్దిగా నీళ్ళు పోసి దాన్ని మళ్ళా పిసికి ఈ టైప్లో ఇలా చిక్కగా మళ్ళా వంచుకునేసి దాన్ని ఈ టైప్లో ఈ విధంగా పులుసునైతే తీసుకోవాలి. ఈ విధంగా చిక్కగా పులుసు రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు ఆ మిగిలిన ఆ తొక్కు చింతపండుని పక్కగా పెట్టేసి మనకి ఈ టైప్లో ఈ జ్యూస్ టైప్లో ఇలా చిక్కగా రావాలండి. ఈ విధంగా దీన్ని తొడకలు కానీ తొలకలు ఏవి పడకుండా శుభ్రంగా రెడీ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా రెడీ చేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జారీ తీసుకొని ఇందాక ఫ్రై చేసి చల్లారబెట్టిన ఆ గింజలన్నింటిని కూడా ఆ మిక్సీ జారీలో వేసుకోవాలి. ఆ గింజలు ఏంటంటే ఎప్పుడైనా సరే ఫ్రై చేసిన వాటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జారీలో వేసుకునేసి ఇలా మెత్తగా పొడిగొట్టుకోవాలండి. ఓకేనా. ఇది ఈ టైప్లో అంటే కొంచెం లైట్ బరక వస్తుంది, మరీ పౌడర్ లెక్క రాదు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం వాసన పోకుండా పక్కన పెట్టుకోవాలి ఒక మూత పెట్టి. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో ఒక 4 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు ఒక పిడికిడు వరకు అయితే ఏర్చెనగపప్పు దాంట్లో వేసి ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు కూడా దాంట్లో వేయాలి. ఈ కొంచెం మందపాటి వస్తువు కాబట్టి వీటిని ముందుగానే వేసుకునేసి లైట్గా వేగనిచ్చుకోవాలండి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర పూసలు ఒక టేబుల్ స్పూన్ వేసి ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి కొంచెం వీటిని కలిపేసుకోవాలి. ఈ విధంగా వీటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళా దీంట్లోకి ఏం వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అలా చీరి వేసుకొని ఇప్పుడు ఒక 5-6 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగు పొడి కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కొంచెం కలిసే విధంగా ఇలా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ టైప్లో దీన్ని ఉండల్లో లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక పిడికిడి వరకు కరివేపాకు వేసుకోవాలండి. అది మంచి వాసన వచ్చేది చూసి వేసుకోండి, ఎందుకంటే కరివేపాకులో 2 రకాలు ఉంటుంది. ఒకటి బాగా స్మెల్ వస్తుంది, ఒకటి స్మెల్ రాదు. స్మెల్ వచ్చేది చూసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ చింతపండు పులుసుని ఇందులో పోసేసుకోవాలి. ఓకేనా.
పోసిన తర్వాత ఇంకా నీళ్లు కానీ ఏమీ పోయకూడదండి. పోయకుండానే ఇప్పుడు టేస్ట్కు సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. ఈ రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ కలిసే విధంగా కలిపిన తర్వాత ఈ టైప్లో తుక్క అంటే ఒక 3 నిమిషాల పాటు 3 లేదా 4 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితేందంటే అందులోకించి కొంత చిక్కబడిపోతుంది, అంటే నీరు ఇనికి చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకోవాలండి. బెల్లాన్ని కొద్దిగా నలగొట్టి వేసి దాన్ని కొంచెం కరిగే విధంగా ఇలా కలుపుతూనే ఆ బెల్లాన్ని అయితే కొంచెం కరగనివ్వాలి. ఈ విధంగా కలిపి దాన్ని కరిగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన పొడి ఉంది కదండి, ఆ పొడిని మీదకించి అలా వేసేసుకునేసి ఈ పొడిని ఏంటంటే కొంచెం దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇది బాగా అంటే పేస్ట్ వలె కరిగిపోయేలాగా ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే ఈ టైప్లో చిక్కబడద్దండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే అడుగున అంటుకోకుండా మనం ఇలా కలుపుతూనే దీన్ని బాగా నీరు అన్నది లేకుండా పీల్చుకునేలాగా బాగా ఈ టైప్లో చిక్కబడనివ్వాలి. చూడండి, ఈ టైప్లో రావాలండి. ఇప్పుడు ఇక పులుసు తయారైపోయినాక ఇప్పుడు ఈ పులుసుని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం వైట్ రైస్ అయితే తీసుకోవాలి. వైట్ రైస్ని వండిన తర్వాత దాన్ని ఉండలు లేకుండా పల్చగా ఆరబెట్టుకునేసి పొళ్ళు చేసుకొని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ రెడీ చేసిన అన్నంలో మనం తయారు చేసిన దీన్ని వేసుకోవాలి. ఈ చింతపండు పులుసుని వేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క మెతుక్కు కూడా కలిసే విధంగా ఇలా తిరగేసుకుంటూనే బాగా కలుపుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే అది మనం టేస్ట్ చూసుకుంటూ మరి ఎక్కువ వేసుకున్నా కూడా రుచి అనిపించదు, మరి తగ్గినా కూడా కరెక్ట్గా ఉండదండి. అది కూడా బాగా పర్ఫెక్ట్గా కలుపుకొని సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందా, టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఆ టైప్లో ఒక్కసారి చెక్ చేసుకొని ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని తినండి. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ టైప్లో చేయండి. ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ విధంగా చేసుకొని తీసుకెళ్ళండి. రుచి మాత్రం అద్భుతం అండి. తిన్న ప్రతి ఒక్కరు కూడా సూపర్గా ఉందని ప్రతి ఒక్కరు కామెంట్ అంటారండి. ఓకేనా? ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి.